పేదలకి జగనన్న కాలనీలు కట్టించాం. జగనన్న కాలనీలో ఇల్లు ఉన్నాయా? ఏం లేవా? కాలనీలు ఉన్నాయి కానీ ఖాళీగా ఉన్నాయన్న. ఇంట్లో జనాలు బయటికి వెళ్ళారేమో. జనాలు బయటకు వెళ్ళాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ముందు ఇల్లు ఉండాలి కదన్నా. బడ్జెట్ అంతా ఇచ్చేసాం కదరా. ఎవరికి ఇచ్చావా? కొడాలకి ఇచ్చావా? నొక్కేశారు కదన్నా. పెద్ద స్కామ్ అంట అక్కడ. పనులు జరుగుతున్నాయని కూలీల అకౌంట్లో డబ్బులు వేసి మళ్ళీ భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకున్నారంట. అరే పిచ్చోడు, ఆ కాన్సెప్ట్ నాదేరా. కాకపోతే పర్సెంటేజ్లు సూట్ కేసులు ఇవ్వలేదనే నా బాధ. సూట్ కేసులో పర్సెంటేజ్ ఇవ్వలేదేమో కానీ కేసులో మాత్రం పర్సెంటేజ్ ఇస్తారన్నా రేపో మాకు. అయినా నాకు తెలియగలుగుతాను, నీ అయ్య సొమ్ము ఇచ్చావా అమ్మ సొమ్ము ఇచ్చావా జగనన్న కాలనీలని పెట్టుకున్నావు? మా తాత ఆస్తి మా నాన్న ఆస్తి నా అమ్మకి నా చెల్లికి ఇవ్వలేదు. అలాంటి ఈ పేద ప్రజలకి ఎందుకు ఇస్తారా? నీ పాలనలో జనాలకి ఏమైనా ఇచ్చావా? బాధలు తప్ప. నా జాతకంలో తీసుకోవడం తప్ప ఇవ్వడం లేదురా. అది పేరెంట్స్కైనా ప్రజలకైనా. చిచి, ఇలాంటి వ్యక్తిని ఎందుకు భూమి మీద పడేశానని ఆ గాడే పెయిన్ కార్డు రాసుకుంటాడన్నా.